సర్వే కూడా చూడండి కిషన్ రెడ్డి గారు, మీరు గమనించాలి. ఇక్కడ ఏమైపోయిందంటే వాళ్ళకు తెలంగాణలో 2 సంవత్సరాల క్రితం ఏదైతే రాహుల్ గాంధీ గారు కులగణన జనాభా లెక్కలు బయటికి రావాలి అని వాళ్ళు జోడో యాత్రలో ప్రారంభం చేయడము, అక్కడి నుంచి మొదలైంది. ఇదంతా కూడా మొదలయ్యి చివరికి ప్రధానమంత్రి మోడీ గారు కూడా కులగణన మీద క్యాబినెట్ పాస్ చేయాల్సిన పరిస్థితి వచ్చింది. కులగణన మీద తెలంగాణలో సీఎం రేవంత్ రెడ్డి గారు కులగణన సంబంధించిన సర్వే అన్ని పూర్తి చేసి, ఇప్పుడు కిషన్ రెడ్డి గారు మా అన్న మాటకు ముందు నేను కౌంటర్ ఇస్తున్నా. ఫస్ట్ ఆయన ఏమంటుండే, ఈరోజు పేపర్లు ఏమొచ్చిందంటే నేను చూసిన మీడియాలో 50% కూడా అమలు కాలేదు అని కిషన్ రెడ్డి గారు అంటారు. చాలా స్పష్టంగా తెలియజేస్తున్నాము, తెలంగాణలో 101% కులగణన సర్వే ప్రతి ఇంటికి అధికారి పోయి పూర్తి చేయడం జరిగింది. ఇది ఛాలెంజ్. దీనికి కాంగ్రెస్ గవర్నమెంట్ తోటి కిషన్ రెడ్డి చర్చకు సిద్ధమా? నో మీడియా కాన్ఫరెన్స్. ఇక మీరు మనసులో ఒకటి పెట్టుకొని కాంగ్రెస్ గవర్నమెంట్ సీఎం రేవంత్ రెడ్డి సక్సెస్ చేయండి కానీ మీరు బురదలే కార్యక్రమం చేయకండి. అంటే మామూలు ఇది డైవర్ట్ చేసే కార్యక్రమం చేయకండి. కాంగ్రెస్ గవర్నమెంట్ రాహుల్ గాంధీ గారి యొక్క డైరెక్షన్లో సీఎం రేవంత్ రెడ్డి గారు, ఎంటైర్ క్యాబినెట్ మినిస్టర్లు, కమిషన్ ఏదైతే కమిటీ చేసిన ఉత్తమ్ కుమార్ రెడ్డి గారు, పొన్నం ప్రభాకర్ గారు, దామోదర్ రాజనరసింహ గారు, ఇది ఒక కమిటీ. ఈ అధ్యయనంలో 101% కులగణన సర్వే సక్సెస్ఫుల్ గా తెలంగాణలో జరిగింది.